నీకు తెలియదు, నువ్వు కలలో కూడా అనుకోని సంగతులు నీ ద్వారా నా దేవుడు చేయబోతున్నాడు. ప్రవచనాత్మకంగా ఇది మాట్లాడుతున్నాను నేను. సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు, స్త్రీ పురుష భేదం లేదు చెప్తున్నాను నేను. నియంత్రించుకో, దేవుని కట్టడంలో కొంచెం అడుగులు సరి చేసుకో, తర్వాత నువ్వే చూస్తావు. తేలిగ్గా లెక్కేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు, నిన్ను నువ్వే తృణీకరించుకుంటున్నావు. మంచిదే, తగ్గింపు మంచిదే, కానీ దేవుని ముందు తగ్గించుకుంటే పర్వాలా, సైతాను ముందు కూడా తగ్గించుకుంటున్నావు. సైతాను ఎదిరించి పోరాడాల్సిన నువ్వు సైతాను ముందు కూడా దీన మనసుకురాలు అయి, సైతాను నేను దీనురాలను అంటున్నావు. ఒక్క తన్నుది అంటున్నాడు వాడు నిన్ను. అక్కడ మెత్తబడకూడదు, వాడు చూపే ప్రలోభాలకు లొంగకూడదు, లోపడకూడదు, తేలికగా అడుగులు జారకూడదు, చీప్ మెంటాలిటీ కలిగి ఉండొద్దు.